చంపిన తర్వాత మహిషాసురుని చెల్లెలైన మహిషి ఘోర తపస్సు చేసింది. ఘోర తపస్సు చేసిన తర్వాత ఆమె తన జీవితంలో ఏమన్నదంటే, నేను నా అన్నను చంపిన యొక్క పగను నేను తీసుకుంటాను అని తపస్సు చేసింది. సాధారణంగా నువ్వు అందరికీ ఒక డౌట్ వస్తుంది, దత్తాత్రేయుడిని ఇక్కడ ఎందుకు పూజిస్తారు అని. అయితే దత్తాత్రేయుని భార్య లీలావతి అనే ఆమె పుట్టింది. ఆ లీలావతి అనే ఆమె ఎప్పుడు దత్తాత్రేయుని ఏం చేసేది, చలో మనం ఇద్దరం అనుభవిద్దాం, నీకు ఇంత సిద్ధులు ఉన్నాయి కదా, సెక్స్ చేద్దాం. మా దయాకరణ అట్లా చాలామంది అంటే ఎందుకు ఇస్తానంటే మహానుభావుడు దత్తాత్రేయుడితో పోలిస్తున్నాడు, మీరు ఎట్లా అవుతారండి ఆయనకు. అయితే లీలావతి ఎంబడిపడేది. దత్తాత్రేయ వారు చాలాసేపు సంజాయించి చెప్పినారు, అట్లా చేయవద్దమ్మా, నేను సాధనకు తపస్సు పడుతున్నా, నువ్వు అట్లా నాకు సతాయించదని ఎన్నిసార్లు చెప్పినా వినలే. అయితే నీవు పశువు మహిషి వైపు పుట్టు, నీకు దున్నపుదు గుణాలు ఉన్నాయని చెప్పి శపిస్తాడు ఆ లీలావతి అమ్మవారికి. ఆ లీలావతి మహిషి అయి పుట్టింది. ఆమె దేవతలు, నువ్వు తపస్సు చేసే దేవతలు నేను ఓడిస్తానని తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేసిన ఆమెనే వరం పొందుతుంది బ్రహ్మ దగ్గర. ఏమని, నేను భార్యాభర్తలతో అంటే స్త్రీ పురుషుల సంగమంతో పుట్టిన ఎవడు కూడా నన్ను చంపలేడు, అలాంటి వరం నాకు ఇవ్వమని. స్త్రీ పురుషులు లేకుండా ఎక్కడైనా పుడతారా, బ్రహ్మ తథాస్తు అనేస్తాడు. తథాస్తు అనే తర్వాత ఇంకా అంటే కదా నన్ను చంపేవాడు ఎవడరా, స్త్రీ పురుషులు లేకుండా ఎవరు పుడతారా, చలి నన్ను చంపేవాడు ఎవడు లేడని ఆమె రెచ్చిపోయి దేవతలను ఋషులను అందరినీ చంపడం మొదలెట్టింది. అప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తే, తండ్రి ఇప్పుడు ఆమె ఆమె రెచ్చిపోయింది, ఆమె చంపడం ఎలా అని అన్నప్పుడు ఈ మోహిని రూపంలో ఉన్న విష్ణు, ఎందుకంటే శివుడు తన భార్యను ప్రశంసిస్తూ ఉంటే లక్ష్మీ సరస్వతి వీళ్ళంతా చూడు భార్యను ఇలా ప్రవేశిస్తున్నాడు, నువ్వు ఉన్నావు మమ్మల్ని ప్రశంసించేవాళ్ళు విష్ణువును ఊరికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు విష్ణు చెప్తా, నాకు శివుడి పని చెప్తా, నీ పని చెప్తా అని చెప్పి విష్ణువు